ఇంకో అంశం ఏంటంటే చెప్పేది ఏంటంటే ఇంకా కొంచెం కిందకి వెళ్తే దేవునికి సమయంతో సందర్భంతో వస్తువులతో పని లేదండి. గాడ్ డస్ నాట్ నీడ్ టైం, స్పేస్ అండ్ మ్యాటర్. ఉదాహరణకి ఎప్పుడైతే దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టిద్దాం అనుకున్నాడో అప్పుడు దేవుడు దానికి పేరు పెట్టాడు, ఆది అని పేరు పెట్టాడు. అంటే ఆయన ఆదిలో లేడు, ఆయన ఆదికి ముందు నుంచే ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడికి సమయంతో పని లేదు. మన సమయాలతోటి దేవుని లెక్కేయాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే దేవుడు స్పేస్లో లేడు, స్పేస్కి బయట ఉన్నాడు ఆయన. దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. ఈ సృష్టిని సృష్టించినప్పుడు సృష్టిలో లేడైన, సృష్టికి బయట ఉండి వాటిని సృష్టించాడు. కాబట్టి సృష్టితో ఆయనకి పని లేదు. ఈ సృష్టి ప్రణాళికలతోటి, సృష్టి కదలికలతోటి దేవుడి సమయాన్ని, దేవుని యొక్క శక్తిని, మన సామర్థ్యాలని మనం లెక్క పెట్టడానికి మనం సరిపోము. దేవుడు దానికి అవుట్ ఆఫ్ ఉన్నాడు. దేవుడు వస్తువుతో కూడా పని లేదు, దేవునికి వస్తువుతో పని లేదు. ఉదాహరణకి ఒక కుర్చీ చేయాలంటే నాకేం కావాలి? చెక్క కావాలి. ఆ చెక్క కావాలంటే నేనేం చేయాలి? వెళ్ళి ఓ చెట్టు కాడికి వెళ్ళి చెట్టు నరుక్కొచ్చి కుర్చీ తయారు చేయాలి. కానీ దేవుడు కుర్చీ చేయాలంటే అవసరమా? చెక్క అవసరమా? మాట కలగగానే చెక్క కలుగుద్ది, కుర్చీ కలుగుద్ది, చెట్టు కలుగుద్ది. దేవునికి సమయంతో, సందర్భంతో, వస్తువుతో పని లేదండి. బికాజ్ హీస్ గాడ్. ఆయన దేవుడు కనుక వీటేటితో ఆయనకి సంబంధం లేదు. కాబట్టి మన శక్తులతోటి, మన బలంతో, మన సామర్థ్యంతో నా వల్ల కాలేదు కాబట్టి దేవుని వల్ల కూడా కాదు, నాకు సాధ్యం కాదు కాబట్టి సైన్స్ కూడా సాధ్యం కాదు కాబట్టి దేవుని కూడా సాధ్యం కాదంటే పిచ్చి థాట్స్ అవన్నీ.